కాంప్లిమెంటరీ టికెట్లు అనేటటువంటిది చాలా రేర్. ఇప్పుడు వాస్తవంగా నేను ఇంతకుముందు జెమినీలో పనిచేసినప్పుడు మాది జెమినీ యాజమాన్యం అందే సన్ రైజర్స్ జట్టు కాబట్టి కాంప్లిమెంటరీ పాసులు పంపించేవాళ్ళు. వాటిట్లో రకాలు ఉంటాయి. ఇది మామూలుగా గ్యాలరీలో కూర్చునేటటువంటిది, దాన్ని ఏమంటారు మన బాక్స్లో కూర్చునేది, అవి కాకుండా మన మేనేజ్మెంట్ కూర్చునేటటువంటి ప్లేస్లో ఉండేటటువంటి. నేను అందులో ఒకసారి ఇందులో ఒకసారి బాక్స్లో ఒకసారి వెళ్ళాను, దీనికి ఒకసారి వెళ్ళాను. మిగతాది ఏమన్నా వస్తే తెలిసిన వాళ్ళకి ఇచ్చేసేవాడిని అప్పుడు. అయితే అలా వస్తే తీసుకెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, అట్లాగ అనేక సార్లు జరిగినటువంటి. ప్రతి ఏడాది కూడా అట్లా నడిచేది. ఇది ఎందుకు చెబుతున్నా అంటే కాంప్లిమెంటరీ పాస్ అనేటటువంటిది ఉచితం. అలాంటి వాటి మీద ఒక కుంభకోణం జరిగింది. హైదరాబాద్ ఐపీఎల్ క్రికెట్ కాంప్లిమెంటరీ టికెట్లు బ్లాక్ మార్కెట్లో క్రిస్తు ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం కార్యకర్తలు పట్టుబడడం స్థానికంగా సంచలనం రేపింది అన్నటువంటి వార్తని సాక్షి రాసుకొచ్చింది. క్రికెట్ బెట్టింగ్, పేకాట, మోసాలు చేయడంలో ఆరితేరిన అశోక్ చౌదరి బృందం ఈ టికెట్లు అమ్ముతుండగా పోలీసులు పట్టుకోవడంతో వాళ్ళ ఆగడాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. వ్యవహారంలో ప్రధాన సూత్రధారి ఘట్టమనేని అశోక్ చౌదరి ప్రకాశం జిల్లా కందకూరు మండలం పలుకూరు గ్రామానికి చెందిన టీడీపీ కీలక కార్యకర్త. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల ఆసరాగా ఈ ముఠా భారీ మోసాలకు పాల్పడుతున్న సమాచారం. పలుకూరుకు చెందిన అశోక్ చౌదరి, కంకణాల దినేష్, సింగమనేని వేణుమాధవ్ మిత్రులు. గ్రామంలో టీడీపీ కీలక కార్యకర్తలు. కందుకూరు ప్రాంతంలో టీడీపీకి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా అడవిడంతా అశోక్ చౌదరిది. ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉంటూ వీళ్ళు సంపాదనకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. తమకు ఎదురు లేదన్నట్టు క్రికెట్ బెట్టింగ్ దందాన్ని నడిపించడంతో పాటు వీఐపీల పేరుతో భారీ మోసాలకు పాల్పడసాగారు. దీనిలో భాగంగా తమిళనాడుకు చెందిన ఆశిష్, సెందిల్, తన్సిల్తో కలిసి వీళ్ళు ముఠాగా ఏర్పడ్డారు. ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించిన వీఐపీ కాంప్లిమెంటరీ టికెట్ సంపాదించి వాటిని బ్లాక్ మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. దీనికి గాను గవర్నర్లు, మంత్రులు, న్యాయమూర్తుల పేరుతో వివిధ రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకి నకిలీ లెటర్ హెడ్లను పంపి అక్కడి నుంచి ఐపీఎల్ కాంప్లిమెంటరీ టికెట్లు పొందేవాడు. అలా పొందిన టికెట్లను బ్లాక్ మార్కెట్లో ఒక్కొక్కటి 22,000 అమ్ముకుని సొమ్ము చేసుకునేవాడు. వీఐపీ లెటర్ హెడ్ల టికెట్లు పొందుతున్న ఈ ముఠా వ్యవహారం మీద అనుమానం రావడంతో ఎస్సీ అధికారులు పోలీసులు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఉప్పల్ పోలీసులు ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్లో టికెట్లు ఎక్కిస్తుండగా అశోక్ చౌదరి, దినేష్, వేణుమాధవ్ను 2 రోజుల క్రితం అరెస్ట్ చేశారు. వీళ్ళంతా పలువురికి చెందిన వాళ్ళు కావడంతో ప్రస్తుతం ఈ ప్రాంతంలో వీళ్ళ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ ముఠాలో కీలక సూత్రధారి అశోక్ చౌదరి వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదమే. గ్రామంలో దురుసుగా ప్రవర్తించడం, టీడీపీ కార్యక్రమాల సందర్భంగా బైకులతో హంగామా చేయడం పరిపాటి అని చెప్తున్నారు. ప్రజాప్రతినిధులు వీఐపీలతో ఫోటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, పలువురు టీడీపీ ముఖ్యులు, ఐసీసీ చైర్మన్ జైషాతో దిగిన ఫోటోలను పెట్టుకున్నాడు. ఇలా ఫోటోలతో తనకు తాను ప్రమోట్ చేసుకుంటూ క్రికెట్ బెట్టింగ్ దందా, టికెట్ల బ్లాక్ మార్కెట్ ముఠా నడిపిస్తున్నాడు అన్నటువంటిది ఫోకస్ చేసింది.